దేవునితో కలిసి మనం జీవించడానికి ఉన్నతమైన పిలుపును మనం అందుకున్నాం. పరిశుద్ధమైన పిలుపుని మనం అందుకున్నాం. ఆశీర్వాదం వారసులు ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. చివరగా మన పిలుపు పరలోక సంబంధమైనటువంటి పిలుపు. పరలోకములో నుండి భూమి మీదకి వచ్చాము. దేవునిలో నుండి తల్లిదండ్రుల ద్వారా ఈ దేహంలోకి వచ్చాము. ఈ దేహములు ఉన్నంత వరకు కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని నిందలు వచ్చినా దాన్ని మనం భరించుకుంటూ, అనుభవించుకుంటూ మన పిలుపును, మన దర్శనాన్ని, మన దేవుడు మనం పిలుచుకున్న ఉద్దేశాన్ని జాగ్రత్త అంతం వరకు దాన్ని కాపాడుకోగలిగితే దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి కొన్ని శ్రమలు రావచ్చు. ఎంత పిలుపున్నా, ఎంత దర్శనం అన్నా కొన్ని శ్రమలు వస్తాయి. లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి వాక్యంలో రాయబడింది. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఇలా రాయబడింది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాయుగు దేవుడు కొంచెం కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచడానికి రాయబడింది. కొన్ని శ్రమలు దేవుడు మనకు అనుమతించవచ్చు. మన అవిధేయతల వల్ల కావచ్చు, లేకపోతే మన భక్తికి పరీక్ష వల్ల కావచ్చు. ఏదో ఒక రకంగా కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మనం అనుభవించక తప్పదు. ఆది సంఘములో ఆది అపోస్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో నిందలు వాళ్ళు అనుభవించారు. ఈ తరములో కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు బయటి ద్వారా, కపట సహోదరుల ద్వారా, సంఘము ద్వారా, కుటుంబాల ద్వారా, అనేక విధాలుగా మతోన్మాదుల ద్వారా రకరకాలైన శోధనలు వస్తాయి. అయినా మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన నిజంగా మనల్ని చూస్తున్న దేవుడు. కాబట్టి దేవునికి మాత్రం మనం భయపడి మన పిలుపును, మన నిశ్చయతను మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే దేవుడు 4 ఆశీర్వాదాలు మనకు దాచి ఉంచున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4 విషయాల్లో నేను చెప్తున్నాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మన పిలుపు ఉన్నతమైనటువంటి పిలుపు. ప్రత్యేకించబడిన వారంలో ఉన్నతంగా దేవుడు మనల్ని పిలిచాడు. ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. రెండోది, మన పిలుపు పరిశుభ్రమైనటువంటి పిలుపు. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇక మూడోది, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇక చివరగా నాలుగోది, మన పిలుపు పరలోక సంబంధమైనటువంటి పిలుపు. ఆ పరలోక రాజ్యానికి వారసులుగా, లేక ఆ పరలోక రాజ్యములో నిత్యము దేవుణ్ణి ఆరాధించుటకు, ఆ మహిమ కలిగిన రాజ్యములో నివాసం కలిగి ఉండాలంటే కొన్ని శ్రమలు అనుభవించక తప్పదు. కనుక మన పిలుపును నిశ్చయిత చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యములు, ఈ గొప్ప దర్శనాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఇప్పటి వరకు ఓపికగా ఈయన మాటలు విన్నటువంటి దైవజనులకు, ఈ వీడియో